జగనన్నకు వేయండి, మన బతుకులు మారుతాయి అని మేమందరం మా గుండెలపై చేసుకొని చెప్తున్నాము. మేమంతా కూడా అందరికీ ఓట్లు వేపించి మా అన్న వస్తే మా బతుకులు మారుతాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తారని మేమందరం రాత్రి బహుళ కష్టపడి ఓట్లు వేపించి గెలిపించుకున్నాము. అది జగనన్నకి కనిపిస్తాందో వినిపిస్తాందో తెలియడం లేదు. చర్చలకు పిలుస్తున్నారు, అయ్యా మమ్మల్ని చర్చలకు పిలిచినారని మేము సంతోషపడుతున్నాం. అక్కడికి పోతే సుప్రీంకోర్టు తీర్పు అంటే మీరు సపరేట్ గా పోయి మళ్ళీ అమలు చేసుకోండి అని అంటున్నారు. అదే విధంగా మాకు జీతాలు పెంచండి అని అంటే జీతాల్లో డబ్బులు లేదంటున్నారు. వాలంటీర్లకు మాత్రం 750 రూపాయలు పెంచేదానికి ఉందా? ఒక్క ఏరియాలో 16 నుంచి 20 మంది వాలంటీర్లు పనిచేసే దగ్గర అంగన్వాడీ టీచర్ ఒక్కటే పనిచేస్తున్నది. వాళ్ళకు జీతాలు పెంచడం ఏంది, అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బు లేకపోవడం ఏంది? 1,13,3,500 రూపాయలు మనకి నెలకి జీతం పెంచితే సంవత్సరానికి 350 కోట్లు మాత్రమే అవుతుంది. ఈ లబ్ధి 1,10,000 మంది లబ్ధి పొందుతారు. అందరము కూడా మేము ఓట్లు గెలిపించుకున్న దానికి మేము ఎంతో అభిమానంగా మా గుండెల్లో పెట్టుకొని చూసుకున్న జగనన్నకి ఈ 1,10,000 మంది మహిళలు కనిపించడం లేదా? మా ఓట్లు అవసరం లేదా? మేము చేస్తున్న సేవ కనిపించడం లేదా, వినిపించడం లేదా? మా బాధ అర్థం చేసుకోరా? నిన్న రాత్రి మంత్రివర్గం అంటే ఇంకా జగనన్న దగ్గరికే వెళ్ళడం లేదంట. అంటే జగనన్న దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? మా సమస్యలు ఎందుకు తీసుకెళ్లడం లేదు? కింద స్థాయి నుంచి మంత్రివర్గము ఇట్లైనా జగనన్న కనిపించకుండానే పైనే చూస్తున్నారా? కింద స్థాయిలో ఉన్న బాధలు, ఆకలి వ్యాధులు తెలియపరచడం లేదా జగనన్నకి? జగనన్న ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మమ్మల్ని పిలిచి మాకు టీవీ కబురు చెప్తారని మేము ఎంత ఆసక్తితో, ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ అభిమానాన్ని మీరు నింపుతారని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా అంగన్వాడీలకి పెంచకపోతే ఈ పోరాటం ఎప్పటికీ ఆగదు. ఎందుకు పిలిచారు? నిన్న కూడా అయ్యో ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పంచాలి, ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో పిలిచారు. అది బెదిరింపులు చేయడము మంచి పద్ధతి కాదు. అంగన్వాడీలకి మేమంతా మహిళలము, కింద స్థాయిలో ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూ మహిళలే. ఉషశ్రీ మేడం గారికి అయ్యో నా శాఖ కిందికి వస్తాదని ఆమె తెలియదంట. తెలియకుండానే ఈ శాఖని ఆమెకి మంత్రివర్గంగా ఇవ్వడం ఎంత మాత్రం శోచనీయమో. మేము సెల్ ఫోన్లు ఇచ్చినాం, సేవలు ఇచ్చినాం, పెయింట్లు వేసాం, అవన్నీ కూడా మా అకౌంట్లోకి రావు. మాకు అంగన్వాడీ